అందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధంగా ఈ ఉదయకాల శుభ్రత తెలియజేస్తూ దేవుని కృపను బట్టి ఈ రోజు ధ్యానం భాగంగా ఆదికాండం 16వ అధ్యాయం ఆదికాండం 7వ అధ్యాయంలో ఆదిగటువంటి ఐగుప్తుల యొక్క కథ స్టోరీ మనం చూస్తే ఆమె ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠములు కొన్ని ఉంటాయి. దేవుడు పేరు పెట్టి పిలిచినట్టుగా మనం చూస్తున్నాం. మనం చూసినప్పుడు ఆమె దేవుడితో నాకు సరైన సంబంధం కలిగి ఉండాలని మూడవదిగా దేవుడు మన ప్రాథమిక అవసరాలను తీరుస్తాడు. నాలుగవదిగా దేవుడు యొక్క ప్రణాళిక ఉత్తమమైనది. కనుక ఈ 4 విషయాల ద్వారా మనం ఆధునిక జీవితంలో ఆడపడటం నేర్చుకోవచ్చు. దేవుడు మొట్టమొదట మన పేరు పెట్టి పిలిచాడు. ఆ పేరు పెట్టి పిలిచాడు దేవుడు కనుక ఆమె ఆయన పేరు పెట్టి పిలిచాడు కనుక ఆ దేవుడు చూచున్న దేవుడు నీవే కాదని దేవుడికి ఆయన పేరు పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఆగర్ బికేమ్ ద ఫస్ట్ పర్సన్ టు నేమ్ గాడ్. ఆఖరిని వ్యక్తిగా ఆ దేవుడు పేరు పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. కనుక దేవుడు ఆ పేరు పెట్టి పిలిచేవాడు. కనుక యోహాను సువార్త 10వ అధ్యాయము మనం 1 నుంచి 5 వచనాలు చూస్తే ఆయన తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచేవాడు. ఆ సొంత గొర్రెలను ఆయన బయటికి నడిపిస్తాడు, లోపలికి తీసుకెళ్తాడు. ఆ గొర్రెలు ఆయన స్వరం వింటాయి, అన్నిల స్వరము ఆ గొర్రెలను. కనుక నేను మోషేను పేరు పెట్టి పిలిచాను, అబ్రహామును పేరు పెట్టి పిలిచాను. కనుక అటువంటి దేవుడు కనుక యెషయాలో నేర్పుడు ఒకటి యాకోబు నేను సూచించిన యెహోవా, ఇశ్రాయేలు నేను నిర్మించిన వాడు ఇలా విసరించినాడు, భయపడకు నేను పేరు పెట్టి తీర్చి ఉన్నాను, నేను నా సొత్తు నివారమై ప్రాపర్టీ అంటాడు దేవుడు. కనుక ఆయన ప్రజలుగా ఆయన సొత్తుగా ఉన్నాము. యేసయ్య మన కోసం తన ప్రాణం అర్పించాడు. ఆయన కార్యక్రమంగా మనం నిలబెట్టి కొన్నాడు కనుక మన నుంచి యేసయ్య సొత్తుగా బిడ్డగా మనం జీవించాలి. కనుక ప్రియమైన వల్ల ఈ గుర్తింపు మనకి యేసుక్రీస్తు ప్రభు అటువంటి గొప్ప దేవుడు మనకు కనుక ఆయనే మనకు గుర్తింపు. మనం జీవిస్తున్నామంటే ఆయన కృపయే. కనుకనే దేవుడు మనం చూసినప్పుడు ఆయన ఉంటాడు, ఆయన తన వారిని ఎరుగును. ఆయన తన బిడ్డలు ఎరుగుంటాడు. మన విశ్వాసంతో మనం బిడ్డగా ఉన్నప్పుడు రక్షించబడినప్పుడు మనం ఎవరో ఆయన తెలుసు. ఏ రీతిగా ఆయన సొంత గొర్రెలు ఎరిగి ఉన్నాడో, ఏ రీతిగా సొంత గొర్రెలు పేరు పెట్టి పిలిచాడో, అలాగే నేను మనం పేరు పెట్టి పిలిచి మనం కాపాడే దేవుడు, మన యొక్క ప్రాథమిక అవసరం తీర్చేవాడు అంటాడు. ఆయన మీ చింతలతో నా మీద అంటాడు. అలాగే యెహోవా మీద మీ భారం మోపము, ఆయన ఆదుకోవాలని కీర్తనకారుడు 55వ కీర్తన 25వ వచనం చెప్పినట్టుగా ఆయన ఆదుకునే మనల్ని మనం తెలుసుకోవాలనుకునే వాళ్ళగా. కనుక ఇక్కడ మనం చూసినప్పుడు ఎప్పుడైతే లోకంలో ఉన్న పట్ల దేవుని ప్రేమను జీవింపచేయని మన పిల్లలకి మనం తెలుసుకోవాలి. లోకంలో చాలా మంది దేవుని విశ్వాసం లేకుండా నశించిపోయే స్థితిలో ఉన్నారు. అటువంటి వారు జీవింపచేయడానికి దేవుడు మనం పీల్చుకున్నాడు. మనం పీల్చుకున్న పిలుపు తగినట్టుగా వారికి మన స్వార్థను అందజేయాలా. దేవుడు రక్షణ పొంది నిత్య జీవాన్ని పొందుకునేటట్లుగా మనం ఉండాలి. కనుక ఆమె కథ ద్వారా భయం నుండి ఆశకు, పారిపోయి నుండి ఇంటికి అనేటువంటిది మన జీవితాల్లో కూడా మనం భయపడినప్పుడు, మనం పారిపోయినప్పుడు దేవుడు మన తోడుగా ఉంటాడు. ఆయన వెలిగిన హృదయాలను బాగు చేసే దేవుడు, స్వస్థపరిచే దేవుడు. కాబట్టి ఆ దేవుడు ఈ హీల్స్ అవర్ బ్రోకెన్ హార్ట్స్, మన వెలిగిన హృదయాలను బాగు చేసే దేవుడు మనకున్నాడు. గుండె చదువుని వారిని బాగు చేయవాడు ఆయనే. కాబట్టి దేవుడు మనకున్నాడు. మన బాధ, మన కష్టం, మనకు ఏడుపు, మన వేదన, మన శ్రమ అన్ని దేవుడు తెలుసు కనుక నేను బాధ చేసేది దేవుడే. నీ హృదయంలో ఉన్నటువంటి ఆందోళన, నీ హృదయంలో భయం అన్నిటి తీసేసి దేవుడు కనుక అటువంటి దేవుని కలిగి ఆయన బిడ్డగా మనం జీవితాం. దేవుడు అందరినీ దీవించి ఆశించిన దాకా ఆయన బ్లెస్సింగ్ కనిపించేవాడు.